దయచేసి వినండి. చెల్లెమ్మకి ఊపిరితిత్తులు రెండు పాడైపోయాయి. ఈ లంగ్ పాడైపోవటం వల్ల ఎప్పుడు నిత్యం ఈ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకునే ఉండాలి. ఇంట్లో ఉన్న సిలిండర్ పెట్టుకునే ఉండాలి. ఈ సిలిండర్ తీసేస్తే చనిపోతుంది. సో కాబట్టి ఆ సిలిండర్ మీద బతుకుతుంది. సో వీళ్ళకి ఇప్పుడు ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కి దాదాపు 40 లక్షల దగ్గర ఆపరేషన్ కి ఖర్చు అవుతుంది. సో లంగ్ కూడా గవర్నమెంట్ వీళ్ళకి ప్రొవైడ్ చేయాలంటే ఎవరైనా ఒకవేళ చనిపోయినా, ఎవరైనా అవయవదానం చేసినా లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ లో వీళ్ళ పేరు యాడ్ చేస్తారు. అలా ఎక్కడైనా లంగ్ దొరికినప్పుడు ఈ అమ్మాయికి సూట్ అయితే అది అరేంజ్ చేస్తారు. వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. జీవన్ దాన్ లో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో అంటే ఎక్కడైనా లంగ్ వీళ్ళకి వచ్చినప్పుడు, అంటే ఊపిరితిత్తులు దొరికినప్పుడు గవర్నమెంట్ లెక్కల్లో దాన్ని అమ్మాయికి అమరుస్తారనమాట. అది గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చినా కూడా ఆపరేషన్ వీళ్ళే చేయించుకోవాలి. సో దానికోసం మన మినిస్ట్రీ ద్వారా వీళ్ళకి ఏదైనా సహకరించాలి మనందరం అని నేను ఆశపడుతున్నాను. సో చాలా మందికి ఇలా మన మినిస్ట్రీ ద్వారా చాలా మందికి చాలా సందర్భాల్లో సహాయం చేశాం. వ్యక్తిగతంగా కాకుండా ఒక కొంత ధనాన్ని సేకరించి, ఒకప్పుడు మణిపూర్కి ఎలాగైతే మనం సపోర్ట్ చేసామో మన మినిస్ట్రీ ద్వారా, కొంతమంది బిడ్డలకి ఎలాగైతే సపోర్ట్ చేసామో అలాగే వీళ్ళకి కూడా ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఈ అమ్మాయి అనుభవిస్తున్న నరకం చెయ్యాలి అనే ఆలోచన నాకు వచ్చింది. వాళ్ళు అడగలేదు, నేనే అన్నాను, నాయన మేము మన మినిస్ట్రీ నుంచి కొంత సొమ్ము నీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు మీలో ఎవరైనా ఎంతో కొంత సపోర్ట్ చేయాలని ఆశపడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకున్న కలిమిలో నుండి వీళ్ళకున్న రిక్వైర్మెంట్ అంత ఉంది. మిమ్మల్ని కూడా నేను బలవంత పెట్టట్లేదు, ఎందుకంటే మీలో కూడా చాలా మంది పేదలు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు. సో ఇది సోషల్ మీడియాలో వెళుతుంది కాబట్టి, లైవ్ ద్వారా కూడా చాలా మంది వీక్షిస్తున్నారు కాబట్టి, ఈ అమ్మాయి కష్టం కళ్ళతో చూస్తున్నారు కాబట్టి, సో ఇప్పుడు ఈ ఇబ్బందితో ఏ పని చేసుకోవాలన్నా ఎవరొకరు సపోర్ట్ కావాలి. తనంతటి తానుగా ఏమీ చేయలేదు. సో కాబట్టి మన మినిస్ట్రీ నంబర్కి మనందరం కలిసి ఒక బల్క్ అమౌంట్ పోగు చేసి వీళ్ళకి ఇద్దాం. సో ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో లైవ్ లో వీక్షించే వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళు కానివ్వండి, మన నెంబర్ మీ అందరికీ తెలుసు, 8500006349. ఆ నెంబర్కి మీ యొక్క ప్రేమపూర్వక సహాయాన్ని పంపించి మాకు వాట్సాప్లో పెట్టండి. అనే ఇదిగో మేము ఈ అమ్మాయికి ఇంత సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి పెట్టండి. ఇదంతా మనం కలెక్ట్ చేసి మనందరి చేతుల మీదకి ఈ అమ్మాయికి చెక్కిద్దాం. నేను కూడా అందులో యాడ్ చేస్తాను. అదంతా కలిపి ఈ అమ్మాయికి మనం చెక్కిద్దాం. మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. ఆ తర్వాత ఇంకా దేవుడి దయ వల్ల ఇంకా ఎవరైనా వీళ్ళకి సహకారం అందిస్తే త్వరగా ఈ అమ్మాయికి ఆ లంగ్ కూడా ఏర్పాటు అయితే, ఆపరేషన్ జరిగి ప్రాణాలతో నిలబడితే, సో జీవితకాలం అంతా మీకు కృతజ్ఞత కలిగి ఉంటుంది ఈ పాప. అది మన బాధ్యత, మన ధర్మం, మన విధి. రేపొద్దున మన కుటుంబానికి కూడా ఇలాంటి సమస్య వస్తే రావచ్చు. ఇది చిన్న సమస్య కాదు, చాలా పెద్దది, చాలా పెద్దది. 36 లక్షలు అంటే చిన్న అమౌంట్ ఏం కాదు, చాలా పెద్ద అమౌంట్. సో మనందరం తలో చెయ్యి వేస్తే కొంతవరకు వీళ్ళకి సహాయపడగలం. ఆ తర్వాత దైవాధీనం, దైవ చిత్తం. అర్థమైందా?